అమ్మతో నేను నిజంగా చెప్తున్నా ప్రభాస్ అన్న గురించి. కాకపోతే ఈ ఈ ఈ సినిమాలో రాజాసాబ్ సినిమాలో ఫస్ట్ హాఫ్ మొత్తం సినిమా మైకంలో మునిగాలని ఆయన చాలా ట్రై చేసింది, కానీ ఏం ఆయన పండించలేకపోయాడు. కామెడీ మాత్రం ప్రభాస్ అన్న వస్తే ఒక లెవెల్ ఉంటుంది, కొద్దిగా బాగుంటుంది, అంతగా మెప్పించలే. బీజిఎంస్ తమన్ గారి బీజిఎం చాలా బాగుంది. ఆయన ఈ సినిమాలో స్టప్పు లేదు కాబట్టి ఆయన గిట్ట మ్యూజిక్ గిట్ట అంత న్యాయం చేయలేకపోయినా నాకు ఆ కట్ చేసి ఇందులో భయం పడతారు, అది దయ్యాలకు సంబంధించిన సీన్ అని చాలా మంది భయపడతారు అంటారు, కానీ నేనైతే ఎక్కడ భయం అనిపించలే. ఒక చిన్నపిల్లలు కూడా భయపడ్డాడు. ఇందులో ముఖ్యంగా మారుతి గారు ఈ సినిమాని ఒక ప్యాన్ ఇండియా ఒక వజ్రం లాంటి హీరో దొరికిండు ఎవరికి, మన మారుతి గారికి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో తొందరపాటులో పెద్ద సినిమా తీద్దాం అనుకుంటు, కానీ లాస్ట్కు ఆయన ప్రభాస్ అన్నని హ్యాండిల్ చేయలేకపోయాడు. అది ఏం లేదు, అమ్మ తోడు నేను ఆ ఫుటేజ్తోనే పోయినా అన్న, 1000 రూపాయలు పెట్టిపోయినా ఏం లేదన్న. అవన్నీ ఇట్లా ఆ డైలాగులు ఏం లేవు. ఆ డైలాగ్ చూస్తే గూప్సం వస్తుంది. అరే ఏడుకపోతుంది భయ్ ప్రభాస్ అన్న. ఇప్పుడే నేను ప్రభాస్ రాజా మూవీ చూసొస్తున్నాను. పాన్ ఇండియా స్టార్ అంటే పాన్ ఇండియా స్టార్, సౌత్ ఇండియాలో పాన్ ఇండియా స్టార్, హాలీవుడ్ లెవెల్లో గిట్ట వెళ్ళిండంటే ప్రభాస్కి ఒక్కరికే సాధ్యమైంది. ఈ మూవీ చూస్తే తెలుస్తుంది ఆయన ఎందుకు పాన్ ఇండియా స్టార్ అంటారో. యాక్చువల్లీ ఇలాంటి మూవీ మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయలేము, ఎందుకంటే ఇప్పటి వరకు అన్ని సీరియల్స్ రోల్ సాహో వచ్చింది, సలార్ వచ్చింది, కానీ ఈ మూవీలో మళ్ళీ పాత మూవీ మిర్చి లాగా ఓవరాల్ రొమాన్స్ ఉంది అండ్ కామెడీ ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇలాంటి రోల్ ఒప్పుకుంటాడని. చాలా టచింగ్ ఉంది ఫ్యామిలీకి. అండ్ ఫస్ట్ టైం హారర్ మూవీ చాలా బాగా తీశాడు. లిటిల్ బిట్ సెకండ్ హాఫ్ లో కొంచెం లెంది ఉంది, కానీ ఓవరాల్ మూవీ ఇస్ వెరీ నైస్. అండ్ వన్ మ్యాన్ షో చెప్పాలి. ప్రభాస్ ముగ్గురు హీరోయిన్స్ అయినా ప్రభాస్ పక్కకి తక్కువే అనిపించింది. అయినా హ్యాండ్సమ్ కి అసలు నేను ప్రభాస్ ఫ్యాన్ ఏం కాదు, బట్ ఈ మూవీతో ఫ్యాన్ అయ్యాను నేను. రియల్లీ హ్యాండ్సమ్. ఆయన డ్రెస్సింగ్ స్టైల్ అయినా, సాంగ్స్ అయినా, డాన్స్ అయినా, కొరియోగ్రఫీ చాలా బాగుంది. తమన్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ సూపర్. కొన్ని సీన్స్ మిస్ అయినాయి. యాక్చువల్లీ ఇప్పుడు చెప్పాలంటే 3 hours మూవీ, ఇంకా అన్ని సీన్స్ యాడ్ చేస్తే చాలా లెందీ అయిపోతుంది, బోరింగ్ అయిపోతుంది. ఆల్రెడీ సెకండ్ హాఫ్ కొంచెం లెందీ బోరింగ్ అయింది. సో కొన్ని సీన్స్ అనేది కట్ చేశారు వాళ్ళు. పార్ట్ 2 అనేది ఎక్స్పెక్ట్ చేయలేము. లాస్ట్ వరకు సినిమా చూసేవారికి మనకి పార్ట్ 2 వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేము. పార్ట్ 2లో చాలా పెద్ద ట్విస్ట్ ఏంటంటే నాకు తెలిసి ప్రభాసే ఏదో వచ్చేటట్టు ఉంది. చాలా బాగుంది. ఆయన గెటప్ జీటప్ చూస్తే షాక్ అందరూ. అసలు యాక్చువల్లీ ఎండ్ అయిపోయింది మూవీ అనుకుంటే పార్ట్ 2కి దానికి స్కోప్ ఇచ్చిండు. మేబీ ఇంకా టాప్ అవుతుండొచ్చు పార్ట్ 2, ఎందుకంటే ప్రభాస్ లాగా విలన్ చూస్తే ఆయనకి ఈక్వల్ ఆయననే చూసుకుంటే బాగుంటుందా. మేబీ కాదు, డెఫినెట్లీ వస్తుంది. యాక్చువల్లీ చూడాలంటే ఈ మూవీకి బుక్ మై షోలో చాలా లేట్ రిలీజ్ అయింది. నేను నిన్న 2:30 AM మార్నింగ్ బుక్ చేసుకొని నేను ఎవ్రీడే ఫస్ట్ మూవీ 8 o'clock రావడం హ్యాబిట్ అనమాట. సో ఈ మూవీ మిస్ కావద్దు అనుకున్నాను. ప్రభాస్ డార్లింగ్ నాకు మిస్ చేయలేడు. చాలా హ్యాపీ, డెఫినెట్లీ వచ్చాను. ఓవరాల్ వెరీ హ్యాపీ. ఎఫెక్ట్ ఏమీ లేదు. టికెట్ రేట్స్ తక్కువ ఉన్నా కానీ మెంబర్స్ చూడటం ఎక్కువ అవుతుంది, దానివల్ల పబ్లిసిటీ ఎక్కువ అవుతుంది. కలెక్షన్స్ ఏ ప్రాబ్లం రాదు. ఈ మూవీలో ప్రభాస్ చెప్తున్నాం కదా, మిర్చి మూవీలో ఆగిపోయిన ప్రభాస్ మళ్ళీ ఈ మూవీలో కనిపించాడు. ఇప్పటి వరకు 2-3 సీరియస్ మూవీసే చూశాడు. ఈ మూవీలో కామెడీ, ప్రభాస్ తో కామెడీ చెప్పడం అంటే అంత ఈజీ కాదు. ఆ 6 feet కట్అవుట్ తోని కామెడీ చెప్పడం అంటే చాలా సూపర్. ఆయన ది వే ఆఫ్ స్టైల్ చెప్పాలి. ఆయన డ్రెస్సింగ్ అయితే ఫ్యాన్ అయిపోయినా, ఆ హెయిర్ స్టైల్, ఆ ఫిజిక్, మొత్తం బాడీ టోటల్ చేంజ్. బాహుబలికి దీనికి అసలు లింక్ లేకుండా ఉన్నది. అసలు ఆ ప్రభాస్ ఈ ప్రభాసేనా అని ఎవరు గెస్ చేయలేరు. దేంది కల్కి కలెక్షన్స్, కల్కి డిఫరెంట్, సాహో డిఫరెంట్. ఎవ్రీ మూవీ ప్రభాస్ ది వచ్చే ప్రతి మూవీ డిఫరెంట్. అండ్ దిస్ ఇస్ టోటలీ, అండ్ ఇలాంటి మూవీ మళ్ళీ ప్రభాస్ చేస్తాడో లేదు, ఎందుకంటే హారర్ బేస్డ్ మూవీ ఎప్పుడు చేయలే. ఈ మూవీ డిఫరెంట్. వి కాన్ కంపేర్ విత్ అదర్ మూవీస్. ఎవ్రీ మూవీ ఆఫ్ ప్రభాస్ ఈజ్ అ యూనిక్ వన్. రెబల్ స్టార్ ప్రభాస్ని మరొకసారి ఇండియన్ నెంబర్ 1 హీరోగా చూపెట్టారు. మీకు మాత్రం మీ రుణం మీ జన్మలో తీర్చుకోలేం. ఒక్కటి చెప్పాలంటే మా వింటేజ్ ప్రభాస్ని చూసిన తర్వాత మాకు ఏడుపు తెప్పించాడు మా మారుతి గారు. అయితే ఆర్జీ గొంతు పోయింది బ్రో. ఈ జన్మకి మారుతి గారు మీకు ఇది చాలు. బీజిఎం తోటి తమ్మని గారి చేత కొట్టారు. హీరోయిన్లు కూడా ఇంకొక 20 సంవత్సరాలు వాళ్ళ టాప్ లెవెల్లో ఉంటారు. ప్రభాస్ గారి పక్కన నటించారు కాబట్టి ఇంత మంచి మూవీ ఇన్ని తీర్చిదిద్దినటువంటి
మారుతి గారికి మరొకసారి దండం పెడుతున్నాము. ఇప్పుడు మీరు ఏదైతే పట్టుకున్నారో పోస్టర్స్ ఆ సీన్స్ లేవంట కదా, అంటే అది ట్రైలర్ లో వచ్చింది. ఆ లెఫ్ట్ సైడ్ లో ఉన్న పోస్టర్ లో సీన్ లేదంటున్నారు ఏంటి? ఈ లెఫ్ట్ సైడా? ఈ లెఫ్ట్ సైడ్ లేదా? లేదా లేదా ఏందిరా మీ బాధ? పుట్టలో చేపెడదానికి కుర్తెచ్చేమనా రాక్షసుని అనే డైలాగ్ ఎందుంది? ఇదే కదా బయట తిరిగేసి కొట్టే బయట బండకేసి బాధండి ముసల్ని బాగా లేదంటారండి. ఇండస్ట్రీలో మెగాస్టార్ అంటారు అందరు బాస్. ఈ మూవీలో క్రొకడైల్ని బండకేసి కొట్టాడు మా ప్రభాస్ అన్నట్టు. అసలు ఆ ఫైట్ పెట్టుకుని ఏంటి బ్రో నువ్వు మాట్లాడేది నాకు అర్థం కావట్లా. ఇలాంటి నెగిటివిటీ ఎవరు చేయొద్దు, మొత్తం పాజిటివిటీ. ప్రభాస్ గారు చిన్నపిల్లలు తింటారు కురుకురే ప్యాకెట్లు, ఇండియన్ ఆర్మీ వాళ్ళకి ఇచ్చాడు మా ప్రభాస్ బుల్లెట్ జాకెట్లు అన్నట్టు. అసలు ప్రభాస్ని వంక పెడతారా బ్రో? ఇంత మంచి మూవీ, ముగ్గురు హీరోయిన్లు మడత పెట్టేశాడు మావాడు, కుర్చీ మడత పెట్టి అన్నట్టు. రాజేషాబు చింపేశాడు. సహనా నీ ఒళ్ళో పడుకుంటాను వృద్ధి. మీరు మమ్మల్ని కొట్టినా పర్లేదు కానీ గుద్దేశారు మా ప్రభాస్ అని. మీ ముగ్గురు మాకు వదిలే. మెయిన్ హీరోయిన్ ఎవరు అర్థమైంది ఇప్పటికైనా? మెయిన్ హీరోయిన్ ఏం లేదు, ఆ ముగ్గురు హీరోయిన్. ప్రభాస్ అయితే ఎంత గ్లామర్ కనిపించాడంటే అంత గ్లామర్ కనిపించాడు. అసలు డైరెక్టర్ గురించి మాటలు చెప్పలేము. ఫ్యాన్స్కి అయితే ఫుల్ మిల్సి పెట్టేశాడు. మ్యూజిక్ అయితే చెవులు వలిగిపోయినాయి, చెవులకి రక్తం వస్తా అనుకున్నా. కానీ డిఫరెంట్ జానరు, నెగిటివ్ స్ప్రెడ్ చేయకండి. సినిమా మాత్రం చాలా బాగుంది. సంక్రాంతి మొత్తం వచ్చాడు ప్రభాస్ రాజు మొగాడు, సంక్రాంతి మొగాడు ప్రభాసే. ఎంతమంది వచ్చినా ప్రభాస్ నుంచి కూడా వీకలేరు. పక్కా బ్లాక్ బస్టర్. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైనా సరే ఏం పీకలేరు ప్రభాస్ ని. రాజా సాబ్ సినిమా అయితే మినిమం డిగ్రీ కాదు పీజీ ఉండాలా అర్థం కావాలంటే. డిగ్రీ సరిపోదు. రాజా సాబ్ సినిమా అర్థం కావాలంటే మినిమం డిగ్రీ కాదు పీజీ ఉండాలి భయ్యా. అందరు బాగురు సూపర్. రంభ, ఊర్వశి, మేనక, తీలవతం లాగా ఉన్నారు. 5 పెడితే బాగుంటుండే, ముగ్గురే ఊరు. నా 500కి అయితే న్యాయం జరిగిందయా. పార్ట్ 2 గురించి వెయిట్ చేస్తున్నావా? రాజాసాబ్ సర్కార్ వస్తే చూస్తా, లేకపోతే ఇంకో సినిమా చూస్తా. నాకైతే నష్టం లే, నా 500కి అయితే నష్టం లే, న్యాయం జరిగింది. సీన్స్ ఏమో మిస్ అయినాయి అంటున్నారు. అవి సంక్రాంతికి యాడ్ అవుతాయి, అదైతే పక్క. సినిమా హైలైట్ అంతే, అంతకుమించి ఏం చెప్పదు. సెకండ్ హాఫ్ లో కొద్దిగా క్లైమాక్స్ సీన్స్ అవి చాలా లెంతీగా ఉన్నాయి. అందుకే ఒక ఫైట్ సీన్ యాడ్ చేయలేదు. అది సంక్రాంతికి ఉంటుంది, అది చూస్తారు జనాలు, ఇంకా పిచ్చి ఎక్కుతుంది. అంటే అది ఎక్స్క్లూజివ్ గా మళ్ళీ యాడ్ చేస్తారు, కంపల్సరీ యాడ్ చేస్తారు. ఇక్కడే తక్కువ ఉన్నాయి. ఎఫెక్ట్ ఏమైనా చూపించే అవకాశం ఉందా? అది చూపించదు, అవసరమే లేదు ప్రభాస్కి అయితే, అంత అవసరం లేదు. ఏపీలో ఇచ్చారు, ఇక్కడే ఇచ్చారు, ముంబై, ఢిల్లీ ఎక్కడ పోయినా రేట్ అయితే సేమ్ ఉంది. కానీ మన హైదరాబాద్లో ఒక్కటే తక్కువ ఉంది అంతే. ఎక్కడ పోయినా ఒకటే, రాజు ఎక్కడైనా రాజే అంతే అండి. ప్రభాస్ అన్న లేపేసిండు అంతే. సినిమా హిట్, బ్లాక్ బస్టర్ హిట్. సినిమా అన్ని బాగున్నాయి. మారుతి అన్న సూపర్, ప్రభాస్ అన్న హిట్ చేసేసిండు అంతే. సూపర్ హిట్ అయిపోతుంది. క్లైమాక్స్ కింద నుంచి పైన దాకా గూస్ బంప్స్ వచ్చినాయి, ఇచ్చి పడేసిండు ర్యాంప్. ఇప్పుడు రాజసాబ్ సినిమా చూడడం జరిగింది. ఒక ఫ్యాన్ గా చెప్తున్నాను అన్న, నిజంగా చెప్తున్నాను, జెన్యున్ గానే మాట్లాడుకోవాలి. ప్రభాస్ యాక్టింగ్ కామెడీ తప్ప సినిమాలో ఏమీ లేదు. విజువల్ ఎఫెక్ట్స్ సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ లో వర్క్ అవుతాయి అంతే. అంటే మారుతికి ఒక 300 కోట్ల రూపాయలు ఇచ్చి నువ్వు సినిమా తీయరంటే ఫ్యాన్స్ ఇంకా కొడతారు. పిల్లాడ్రా చెప్పి చాలా తప్పు పని చేయడం. ఎవరైనా కసిగా ఉంటే నిజంగా తెంగుతారు ఇంటికి వెళ్ళి. నిజంగా ఏం వాడుకోవాలో కూడా ఎక్కడ వాడుకోవాలో ఎక్కడ యూజ్ చేసుకోవాలో తెలియలేదు మనిషిని. అలా ఒక పాన్ ఇండియా స్టార్ అవకాశం ఇచ్చిన తర్వాత ఎలా యూజ్ చేసుకోవాలి. ఆయన యాక్టింగ్, ఆయన యాటిట్యూడ్, కామెడీ తప్ప సినిమాలో ఏమీ లేదన్న. ఒక యావరేజ్గా అయితే చెప్పుకోవచ్చు. మాకు ఇంకా సెకండ్ హాఫ్తో పోలిస్తే ఫస్ట్ హాఫ్ కొంచెం బెటర్ అనిపించింది. ఆయన యాటిట్యూడ్, ఆయన కామెడీ టైమింగ్ గట్రా, ఆ హీరోయిన్ కొంచెం కామెడీ డైలాగ్స్ గట్రా బాగా అనిపించింది నాకు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా తమను అక్కడక్కడ మెరిపించాడు. కానీ సినిమా ఎక్కడి నుంచి ఎక్కడ పోతే తెలియదు. సరైన పవర్ఫుల్ స్క్రీన్ ప్లే కానీ, ఒక స్టోరీ లైన్ కానీ ఏమీ రాసుకోకుండా ఏదో దారిలో రాసుకుంటే అనిపించింది నాకైతే. ఆయన చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు ఏమని, ఫస్ట్ హాఫ్ మనకి లెంత్ ఉంటుంది, సెకండ్ హాఫ్ ఏం చేయాలో కూడా తెలియక ఏదేదో రాసుకుని వెళ్ళిపోతుంది. ఇప్పుడు నిజంగా మారుతి గాడు సెకండ్ హాఫ్ లో ఏదేదో రాసుకుని వెళ్ళిపోయాడు. నిజంగా ఒక యావరేజ్ అన్న సినిమా. ఒక ఫ్యాన్ గా చెప్తాను, ఫ్యాన్స్కే చెప్తాను, ఎవరికే కాదు. కాకపోతే ఏంటంటే ప్రభాస్ని మాత్రం చాలా చక్కగా చూసాం, చాలా హ్యాపీగా అనిపించింది. ఆ డైలాగ్స్ కానీ, ఆ యాటిట్యూడ్ కానీ చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది నాకైతే. నిజంగా చాలా సరదాగా ఎంజాయ్ చేస్తాం ఆయన యాక్టింగ్ వరకు. సినిమా వరకు చూసుకుంటే ఒక యావరేజ్
యావరేజ్ సినిమా అన్నారు. ఇంకొకటి ఏంటంటే విశ్వప్రసాద్ గారు ఎక్కడ కాంప్రమైజ్ ఎలా ఖర్చు పెట్టారు, అక్కడ కేవలం ఒక ప్రభాస్ మాత్రం ఖర్చు పెట్టారు. కానీ డైరెక్టర్ కానీ నిర్మాత కానీ ఎక్కడ స్టోరీ లైన్ స్టోరీ రాసుకునే విధానం కానీ సీన్స్ కానీ కొంచెం చాలా మటుకు డిపాజిట్ చేశారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం డిసప్పాయింటెడ్ అయినా. సో ఓవరాల్గా నా వరకు చూసుకుంటే సినిమా ఒక యావరేజ్ సినిమా అంతేనా. థ్యాంక్ యూ. ప్రభాస్ కట్అవుట్ ఎలా ఉంటుందండి నిజంగాను. ఆ హైటు ఆ వెయిట్ ఆ కల్ట్ ఎలా ఉంటుందో మనకు అందరూ తెలుసు. కానీ సినిమాని ఆ లెక్కలు చూపెడితే మారుతూ తడబడ్డాడు. ప్రభాస్ కట్అవుట్ దగ్గర సినిమా కాదు. నాకు తెలిసి ప్రభాస్ గారి స్టోరీ ఎంచుకోకపోవడం తప్పు. అసలు ప్రభాస్ని ఎలా ఊహించుకుంటాం, ఒక రాజు ఒక మహారాజు అలా ఊహించుకుంటాం. పర్ఫార్మ్ చేస్తాడు ఇందులో, చాలా డిసప్పాయింట్ చేయడు. ఇక్కడ మైనస్ ప్రభాస్ గారితో కాదు, ప్రభాస్ కానే కాదు, సినిమా మైనస్ అంతా కూడా మారుతి చాలా డిసప్పాయింట్ చేస్తాడు సినిమాని. ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తాం, సినిమా ఎంతో బాగుంటుంది, కొత్తగా వింటేజ్ ప్రభాస్ అంటారు. అసలు ప్రభాస్ గారు 60-70 సంవత్సరాలు ఏం కాదు వింటేజ్గా చూపించడానికి, మంచి వయసే. కానీ సినిమా అనుకున్నంతగా రీచ్ అవ్వలేకపోయింది. ప్రభాస్ ఫ్యాన్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. నాయనైతే ఇంకా చాలా డిసప్పాయింట్ అయింది. అసలు కామెడీ అన్నది కూడా సెట్ అవ్వలేదు. ప్రభాస్ గారు ఒక్కో టైంలో సీరియస్గా వెళ్ళినా కానీ కామెడీ కనపడుతుంటుంది. ఇప్పుడు సలార్ సినిమాలో చూసాం, మంచి ఫైట్ చూసినప్పుడు అంతేగా అని ఒక మాట అంటాడు. అది ఎలా ఉంటుంది కామెడీగా, అలా వాడుకోలేను. ఆ కటౌట్ దాకా సినిమా కాదు. ప్రభాస్ గారు చాలా మిస్టేక్ చేశారు. ఈ స్టోరీని ఎంచుకుని ఒక పాన్ ఇండియా స్టార్కి అవకాశం, ఈ డైరెక్టర్కి అవకాశం వచ్చింది పాన్ ఇండియా స్టార్తో సినిమా తీయడానికి. ఎలా ఉపయోగించుకోవాలా, చాలా పద్ధతిగా ఉపయోగించుకోవాలా. పెద్ద హీరోతో సినిమా తీసేస్తానంటే గొప్ప కాదు, తను తగ్గట్టుగా చూపించాలా. ప్రేక్షకులు ఏం కోరుకో, పండగ టైంలో ఏం కోరుకోవాలా, ప్రభాస్ని ఎంతో గట్టిగా కోరుకోవాలా. చాలా డిసప్పాయింట్ చేయడు సినిమా అయితే. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఏదో ఉంది. ఆ పాటలకి, వచ్చే స్టోరీకి, ఆ సీన్లకి అది దేనికి సంబంధం లేదు. ప్రభాస్ గారి సినిమా అని చెప్పడానికి బాధేస్తుంది, సినిమా బాగోలేదని చెప్పుకోవడానికి బాధేస్తుంది. అంత దరిద్రంగా తీసాడు మారుతి. కానీ ప్రభాస్ గారి యాక్టింగ్ బాగుంది, ఇచ్చాడు అంత మాత్రం ఇచ్చాడు. 1 man షో ప్రభాస్ అన్న 1 man షో చేశాడు. ప్రభాస్ గారిని వాడుకోవడం తక్కువ. సరే 100% రాదు. ఎందుకంటే రాత్రి మిస్టేక్ జరిగింది, టికెట్లు పెట్టడం లేటు, సినిమా తీయడం. ప్రభాస్ సినిమాకి మల్టీప్లెక్స్లో ప్రసాద్ ఐమాక్స్లో ఫస్ట్ టైం నేను చూడటం. ఎందుకంటే టికెట్లు దొరకవు, ప్రభాస్ సినిమాకి టికెట్లు దొరకవు. అలాంటి టికెట్లు దొరికాయంటే సినిమా ఎలా ఉందో మనకు అర్థం. రాత్రే ఆల్రెడీ ప్రీమియర్స్లో పడ్డా కొంచెం అయింది. నేనైనా కాకపోయినా ప్రభాస్ ఫ్యాన్ అంతా కూడా డిసప్పాయింట్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మారుతి గారు అడ్రస్ అయితే పెట్టారు, కానీ ఫ్యాన్స్ వదిలేస్తే వెళ్ళేసేస్తారు. ఇప్పటికే 3 గంటల 9 నిమిషాలు సినిమా. ఇప్పటికే ఇంకా యాడ్ చేస్తే ఏం చేయాలా అన్నమాట కదా. పార్ట్ 2 పార్ట్ 1కే చాలా ఇబ్బంది పట్టేది. అసలు ప్రభాస్ దగ్గర సినిమా కాదు ఇది. ప్రభాస్ గారిని స్టోరీ ఎంచుకోవడం మిస్టేకే. ఓవరాల్గా సినిమా నాకు నచ్చలేదన్న. ఆల్రెడీ డేట్స్ ఇచ్చిన మారుతికి వేస్ట్ అయిపోయినాయి. అది ఎప్పుడు ఇచ్చినామో కమిట్మెంట్ వేస్ట్ కమిట్మెంట్ అన్న. అది ఇల్యూజన్ అంటాడు 1 minute హిప్నాటిజం అంటాడు 1 minute దేవుడు అంటాడు దెయ్యం అంటాడు. కన్ఫ్యూజ్ చేసిన జనాల్ని, నిన్ను కన్ఫ్యూజ్ చేసి మమ్మల్ని కనిపించిండు. 1 మించిన కన్ఫ్యూజ్ అన్న మూవీ అయితే ఎక్స్పెక్టెడ్ లేదు. ప్రభాస్ రేంజ్ లేదు. నువ్వు పాన్ ఇండియా స్టార్ అన్న, ఈ సినిమా తీసేది కాదు. నువ్వు ఫైట్స్లో ఏం లేదన్న, గ్రాఫిక్స్ కూడా యావరేజ్ అంతే. మెగాస్టార్ అంటే బాసు ఏమి యాక్టింగ్ చేసిండ్రా ప్రభాసు. గుడిలో దేవుడికి ఇస్తాము హారతి. ఏం సినిమా తీసినా మారుతి అన్న, సినిమా వేరే లెవెల్ అన్న. మన ప్రభాస్ అని ఒకప్పుడు బుజ్జిగాడు, ఒకప్పుడు మున్నా, ఒకప్పుడు ఇస్తాడు. మిర్చి సినిమాలు ఎలా చూసామో ఈ సినిమాలో మాత్రం మిర్చి పడేసాడు. అసలు మారుతి గారు మీరు చూపించిన విధానం, ఎందుకంటే మనం కలికి చూసినాం, సలార్ చూసాం, అండ్ రాధేశ్యామ్ ఇలాంటి చాలా సినిమా చూసాం. కానీ ఇలాంటి కంటెంట్ అంటే హర్రర్, ఎంటర్టైన్మెంట్, కామెడీ మా ప్రభాస్ అని ఎప్పుడో చూసాం. మళ్ళీ సినిమాలో దింపి మాకు చూపించింది, నాకు బాగా నచ్చింది. మెయిన్ కన్నా ఆ క్రొకడైల్ సీన్ అన్న, వామ్మో ఆ క్రొకడైల్ సీను, ఆ ముసలితో ఫైటింగ్ చేసి ఇట్లా తీసి కొడతాడన్నా. ఆ ఒక్క ఎపిసోడ్ టికెట్ మొత్తం పెట్టొస్తాను. అండ్ హాస్పిటల్ సీన్ కూడా కొన్ని ఎమోషనల్ సీన్స్ నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్ గా ఒకటే అన్న గోదావరికి ఫేమస్ పులస, మా ప్రభాస్ కు లేదు సాటి తెలుసా. ఇండియన్ సినిమాకి బాసు మన ప్రభాసు. అసలు ఇది అన్న సినిమా అంటే, ఇది కంటెంట్ అంటే ఇదిలా ఉండాలా. అంటే కొందరు నెగిటివ్ చెప్తారు, అరే నెగిటివ్ చేసి ఏమున్నారా, ఒక సినిమాలకి చూడండి, హర్రర్ ఉంది, కామెడీ ఉంది, రొమాన్స్. అరే అన్న మన ప్రభాస్ని రొమాన్స్ ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు అయిందన్న. ఈ సినిమాలో ఒక రొమాంటిక్ లవ్ బెట్లు, ఆ సాంగ్స్ నాకు కావాల్సింది. ఇది ఎంటర్టైన్మెంట్ అంటే రాజా సాబ్ సినిమా అనే ఎమోషనల్ గా ఎంటర్టైన్మెంట్ గా. ఒక నానమ్మ కోసం మనోడు ఏం చేస్తాడో, దుష్ట శక్తులు ఎలా యుద్ధం చేస్తాడో సినిమాలో చూపించింది.
చేసిండు. సినిమా అంటే ఇది కావాల్సింది ఒకటే, సినిమాని నెగిటివ్ చేయకుండా నాకు కొడగలరు. సినిమా చూడండి ప్లీజ్, సినిమాని అర్థం చేసుకోండి. సినిమాలో మనకు కావాల్సింది డబ్బులు పెడతాం, ఎంజాయ్ చేస్తాం, నవ్వుతాం, కామెడీ అదే కదా, ఇంకేం కోరుకుంటారు. కావాలని నెగిటివ్ చేయకండి. ప్రభాస్ అన్న బ్లాక్ బస్టర్ మూవీ బ్రో. థియేటర్ లో ఫ్యాన్స్ చేస్తారు ఫుల్ బాజా సాబ్, ఇప్పుడు స్టార్ రాజా సాబ్. నిజంగా బ్రో ఏం ఎలివేషన్స్ బ్రో. దేవుడికి పడతాము హారతి. సినిమా డైరెక్టర్ మారుతి. నిజంగా బ్రో సినిమా చూస్తుంటే ఫస్ట్ హాఫ్ ఒక ల్యాగ్, సెకండ్ హాఫ్ అంటే ఒక మాస్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. హర్రర్, కామెడీ, రొమాన్స్ ప్రతిదీ సీక్వెల్ పెట్టాడు బ్రో. నిజంగా వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ చెప్పొచ్చు. ఇండియా సినిమాకి ఒక్కటే బాసు మన హీరో ప్రభాస్. నిజంగా ఈ సినిమాలో కామెడీ టైం చూసి అంటాం ఆప్తావగిరి, సినిమాలో ఉన్నాడు సప్తగిరి. ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తాం డోడ్. ఈ సినిమాలో ఉన్నాడు సంజయ్ దూడ్. నిజంగా వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ బ్రో. ఇంకా హీరోయిన్ గురించి చెప్పమంటారా? ఈ సినిమాలో ఉంది నీతి అగర్వాల్. నాకు ఇష్టం చాలా, ఎందుకంటే ఆమె యాక్టింగ్ కానివ్వండి, అది కానివ్వండి. ఇంకోటి దేవుడి పూజకి వాడతాం అగరబత్తి అగరాలు. ఈ సినిమాలో ఉంది నీతి అగర్వాల్. నిజంగా ఎక్స్పీరియన్స్ మాత్రం మామూలుగా లేదు బ్రో. ఎస్కేర్ స్టైల్లో చెప్పాలంటే రాయసాబ్ పండగ ఎంజాయ్. రాయసాబ్ ప్రభాస్ పండగ, రాయసాబ్ సంక్రాంతి పండగ చేస్తే వస్తుంది క్యాబో. ఇప్పుడే చూశాను రాజా సాబు. ఇది రాజా సాబు కాదన్నా, ప్రభాస్ సాబ్. ఏమి సినిమా, ఏమి స్టోరీ, అబ్బా నీట్గా ఎంత చక్కగా తీశారంటే. అందరూ డిఫరెంట్ స్టోరీలు తీయడం కాదు, ఇందులో కాన్సెప్ట్ వేరే లెవెల్లో ఉంది. ఆ ఎంచుకున్న స్టోరీ చాలా బాగుంది. అరే ఇందులో దయ్యం ఉందంట, దయ్యం లేదన్న. ఇలా రాజాసాబ్ సినిమాలో దయ్యం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబుల్ యాక్షన్ కూడా లేదు. అందులో ఒక డైలాగ్ ఉంటుంది, కుర్చీ మీద కూర్చొని, ఆ డైలాగ్ కూడా లేదు ఇందులో. సినిమా ఒక సైన్స్, ఒక హిప్నాటిజం అలా ఉంటుంది. మీరు అనుకున్న విధానం బట్టి ఉంటుంది. ఊహ అనే ఎలా ఉంటుంది అనేది ఒక సినిమా, ఒక గ్రాఫిక్స్లో ఒక దయ్యం టైపు ప్లాన్ చేసి, ఒక హర్రర్ టైప్ ప్లాన్ చేసి తీశాడు. నిజంగా ముందుగా ఈ సినిమా తీసిన మారుతి గారికి హ్యాట్స్ ఆఫ్ సార్. దీనికి మ్యూజిక్ కొట్టిన తమన్ గారు, మారుతి గారు. ఇందులో చేసిన తక్కువ మంది యాక్టర్స్ ఉన్నారు, కానీ ఈ సినిమా మాత్రం ఎక్కడో తీసుకెళ్లారు. తక్కువ బడ్జెట్లో చేసినా కానీ సినిమా ఒక లెవెల్లో ఉంది. సెకండ్ హాఫ్ గ్రాఫిక్స్ మాత్రం అదిరిపోయింది. ఈ సంక్రాంతికి ఇట్టు కొట్టేది మాత్రం రాజాసాబ్ ఖచ్చితంగా కొడుతుంది ఇట్టు. ఫ్యామిలీ మూవీ. ఈ సినిమా చిన్నపిల్లలు చూస్తే మాత్రం చాలా బాగా అర్థం చేసుకుంటారు. దయ్యాలు ఉన్నాయి అన్న వాళ్ళకి మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి మీరు. ఒక దయ్యం లెవెల్లో ఉంటుంది, ఒక భ్రమ. మనం అనుకుంటాం దయ్యం ఉంది అనుకుంటే దయ్యం ఉంటుంది, మన ఊహం బట్టి ఉంటుందని చూపించారు. సినిమా అర్థం చేసుకోండి. అరే ముందు చెప్తున్నా, ఈ సినిమా బాగాలేదు అన్న వాళ్ళకి మాత్రం చెప్తున్నా, ఒక్కొక్కరికి అరే సినిమా చూసి ఎంజాయ్ చేయండి రా, సినిమా అర్థం చేసుకోండి రా. అరే ఇంకొకసారి బాగాలేదన్న మాత్రం ఎంచుకొస్తారు మా ఫ్యాన్స్ మొత్తం. ఇక్కడ రచ్చ రంబోలా ఉంది థియేటర్ కాడ. ఒక్కడు బాగాలేదన్న అని కొట్టారు ఇంతక. ఇంకొకసారి సినిమా చూసి కూడా బాగాలేదంటే మాత్రం ఊరుకోము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి సినిమా మాస్ చేయాలంటే కుదరదు బ్రో. ఇప్పుడు ఫ్యామిలీ సినిమా చేయాలి అప్పుడప్పుడు, కానీ మారుతి బ్రో మస్తు విషయం బ్రో. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. 3 hours నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ బ్రో. సెకండ్ హాఫ్లో లాస్ట్ 30 minutes మస్తు ఉంటుంది, మస్తు ఎంజాయ్ చేయొచ్చు బ్రో. దయ్యాలు ఉన్నాయన్న వాళ్ళకి కన్సర్న్ చూపించాలి, ఎందుకంటే వాళ్ళు హిప్నటైజ్ దాని గురించి చెప్తాడు. మస్తు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు బ్రో. చిన్న పిల్లలకి మస్తు నచ్చుతుంది, మస్తు ఉంటుంది బ్రో. बहुत अच्छा है मूवी, ग्राफी भी अच्छा है और एक्शन सीन भी बहुत अच्छा है. अब पहले से लेजेंड हीरो है, कुछ कम वो तो नहीं कर सकते उनको. नाचे सॉन्ग का कैसे है? बहुत अच्छा है, वो भी बहुत अच्छा है, बहुत पसंद आया. और ज़्यादातर स्पेशली ग्राफी बहुत अच्छा दिखा है, कुछ यूनिक आया है. नहीं तो हमेशा वही घिसा पिटा रह रहा है. अब की बार ज़रा अच्छे वाला आया है. రాజా షాప్, డార్లింగ్ షాప్, ప్రభాస్ షాప్, ఇన్ని పేర్లు ఉన్నాయి. ఎవరికంటే ఇన్ని పేర్లు ఏ హీరోకి ఉంటాయి? ఒక వన్ అండ్ ఓన్లీ 6 రోజులు కటౌట్ ప్రభాస్కి మాత్రమే ఉంటాయి. భయా ప్రభాస్ అన్న, నువ్వు మాత్రము పెళ్లి చేసుకోవు, మాలాడోళ్ళు పెళ్లి చేసుకో నువ్వు. ఎందుకంటే అన్న నువ్వు చాలా మంది లేడీస్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ అయితే నీకే భయ, ఎవ్వరికి లేదు. కానీ నేను అనుకుంటా నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు అనేసి. నిజంగా నేను అనుకుంది ఏమంటే, నువ్వు పెళ్లి చేసుకుంటే లేడీస్ ఫ్యాన్స్ బాధపడతారని నువ్వు పెళ్లి చేసుకోవట్లేదు అనుకున్నాను భయ్యా. నిజంగా భయ్యా నువ్వు పెళ్లి చేసుకోవద్దు, ఎలాగే ఉండవు. నువ్వు ఎవరిలో ఏ లేడీస్ ఫ్యాన్స్ ఇబ్బంది పెట్టద్దు. ఒకటే చాలా మంది పెళ్లి కోసం చూడుతున్నారు కాబట్టి ప్రభాస్ అన్న, నువ్వు మాత్రం పెళ్లి చేసుకోవద్దు, ఈ విధంగా ఉండు. పెళ్లి చేసుకుని చాలా మంది లేడీస్ ఫ్యాన్స్ కూడా తక్కువ అవుతారు. నువ్వు పెళ్లి చేసుకోకపోతే నీకు లేడీస్ ఫ్యాన్స్ వాళ్ళు పెరుగుతారు. ఓకే, నువ్వు పెళ్లి చేసుకోవద్దు, మీరు ఇలాగే ఉండండి, ఈ విధంగా సాగించండి. ఇప్పుడు రాజాసాబ్ సినిమా చూశాను నేను, చాలా బాగుంది. సినిమా మాత్రం యాక్షన్ మాత్రం ప్రభాస్ అని ఎరగదీసింది భయ్యా. సినిమా ప్రభాస్ అన్న కోసమే మనం చూడాలి. ప్రభాస్ అన్న మాత్రం యాక్టింగ్ మాత్రం ఎరగదీసి వదిలేసింది సినిమాలో. కామెడీ కూడా అందరిని నవ్విస్తాడు సినిమాలో కూడా. సూపరు. ఇక్కడ చూడండి
ఇక్కడ చూడండి ఎవరున్నారు, ప్రభాస్ అన్న మామూలు యాక్టింగ్ చేస్తాడా? ఇక్కడ ఉంది 6 అడుగులు బుల్లెట్. ఎవడైనా ఈయన వెనకుండి మాట్లాడాల్సిందే, అంతే వచ్చి మాట్లాడిద్దాం ఎవరికైనా ఉందా అని మరొకసారి నిరూపించాడు. రాజాసాబ్ సినిమా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం. సో ఇప్పుడే మన రాజాసాబ్ లుక్కులు చూసాము, చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడే. సో గతంలో మారుతి గారు ఈ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక గతంలో మన దేశాలని రాజులు పరిపాలించినటువంటి ఒక అంశంలో అద్భుతమైనటువంటి రాజు యొక్క జీవిత చరిత్ర ఈ రాజాసాబు. చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ కొన్ని అంశాలు చెప్పుకోవాలి. గతంలో మనకి మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్ చాలా సినిమాలు చూసాం ప్రభాస్ గారి. ఆ లుక్లో ఏదన్నా ఉంది అనుకుంటే ప్రభాస్ గారిని అంత అద్భుతంగా లుక్లో చూపించినటువంటి సినిమా ఏదన్నా అంటే అది రాజాసాబ్ అని చెప్పుకోవచ్చు. సో ఇది సంక్రాంతిని దృష్టిలో పెట్టుకొని మారుతి గారి సినిమాని తీసుకొచ్చారు. చాలా బాగుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రభాస్ గారికి ఇక్కడ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా యాక్షన్ పార్ట్తో ప్రభాస్ గారిని ఈ సినిమా నిర్మించారు. ఇక్కడ కొన్ని హై గ్రాఫిక్స్ ఉన్నాయి. ఏంటంటే హై గ్రాఫిక్స్ అంటే కూడా సంజయ్ దత్ అంతా కూడా అంటే గతంలో కోల్పోయినటువంటి రాజు యొక్క చరిత్రనే మనకి సంజయ్ దత్ క్యారెక్టర్ చేశారు. చాలా అద్భుతం చెప్పుకోవచ్చు. నిత్య జీవితంలో ప్రభాస్ గారు ఎలా ఉంటారో తెర మీద కూడా 2 సీన్స్ యాడ్ చేశారు. నేను అక్కడే కొన్ని కన్ఫ్యూజ్ అయిపోయాను. ఆడియన్ కొన్ని పాయింట్లో డిస్పాయింట్ అవుతాడు. ఎందుకు డిస్పాయింట్ అవుతాడంటే ప్రభాస్ గారికి ఇంకా మ్యారేజ్ కాలేదు కాబట్టి నిజ జీవితంలో కూడా మ్యారేజ్ కోసం ఎంత క్యూ కడతారు, ఎలా ఉంటారు అన్నది ఇక్కడ మెయిన్ సన్నివేశాలు. ఆ సన్నివేశాలు మాత్రం డిస్పాయింట్ కావద్దు. సో మూవీ మాత్రం కొన్ని సన్నివేశాల్లో ప్రేక్షకుడు డిస్పాయింట్ అవుతాడు. ఆ కొన్ని హై గ్రాఫిక్స్ ఉన్నాయి. కొన్ని నిజ జీవితంలో ఉన్న సన్నివేశాలని ఇవన్నింటినీ కూడా కూడగట్టిన అంశాలు కాబట్టి తెలుసుకోవాల్సిన కాబట్టి. సో మూవీ ఓవరాల్ మాత్రం ప్రభాస్ లుక్ మాత్రం ఫ్యాన్స్కి మాత్రం ఆయన కట్అవుట్, హైట్, వెయిట్కి రాజయోగంలో ప్రభాస్ గారు అంత అద్భుతంగా కనిపిస్తారు. రాజయోగంలో ఆయన పిండి పెట్టిన కొట్టి ప్రభాస్ గారు డైలాగ్ కూడా. సో నాకు నన్నెవడే నా ఎంటెవడే వచ్చేదేదో డైలాగ్ ఉంది, చాలా అద్భుతంగా ఉంది. సో ఆ డైలాగ్ కూడా ఏంటంటే, మీరందరూ ఇలా ఉంటే నేను అలా 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 వేసేస్తాడు, నోట్లు వేస్తాడు. ఇలా నోట్లు విసిరేయడం కట్ట అంటే డబ్బులు ఇలా అంటే ఒక ఎమోషనల్ షూట్ ఉంటుంది. అది మాత్రం గూస్ బంప్స్. ప్రభాస్ ఫ్యాన్స్కి మాత్రం అద్భుతంగా ఉంటుంది. ప్రభాస్ ముసలి చాలా బాగుంది. నాకు నచ్చింది అదే అసలు అద్భుతంగా. ఆ ముసలి యొక్క ఫైటు ప్రభాస్ గారు ఆ ముసలిని ఫైట్లు కొట్టి బాగా ఎరగదీసేస్తాడు. అక్కడ ముసలిని మాత్రం ఎరగదీసినటువంటి ఫైట్లో అద్భుతంగా ప్రభాస్ గారు అసలు ఆయన బాడీ కట్అవుట్, ఫిజిక్, ఆ యొక్క ఫిట్నెస్ ఎలా చేశాడనేది నాకు ఆశ్చర్యం వేసింది. అసలు గతంలో ఉన్నటువంటి ప్రభాస్ గారు ఇప్పుడు ప్రభాస్ గారు ఇలా ఎలా తయారయ్యాడు అనేది నాకు కనిపిస్తాయని చాలా బాగుంది ఆడియన్స్కి. అంటే గతంలో మనం సంక్రాంతిని దృష్టిలో పెట్టుకుని సినిమా రిలీజ్ చేస్తారు కాబట్టి సంక్రాంతికి అన్ని సినిమాల్లో ఈ సినిమా కూడా ఉంటుంది. ఎలా ఉంటుంది అనేది మాత్రం మనం అప్పుడు చూడాలి. సో మూవీ మాత్రం ప్రభాస్ గారికి ఎక్కడ తగ్గలేదు. ప్రభాస్ గారికి ఆయన యొక్క ఇమిటేషన్కి ఎక్కడ తగ్గలేదు. ప్రభాస్ గారికి ఉన్నటువంటి ఒక ఫీలింగ్ మాత్రం ఎమోషనల్ కానీ ఫ్యాన్స్లో మాత్రం జోష్ ఎక్కడ తగ్గలేదు. సో ప్రతి ఒక్కరికి ఈ సినిమా చూడండి. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.